ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ నేను మీ ముందుకు తెస్తున్నాను ఒక వ్లాగ్. ఆ వ్లాగ్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నాను పూజా రూమ్ క్లీనింగ్. అంటే డెప్త్గా చూపించలేదు, పైన బిట్స్గానే చూపించా. అండ్ నార్మల్ లంచ్ ఏదైతే నేను కుక్ చేశానో స్నిప్పెట్స్ వేసానండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు ఒకటి షేర్ చేయబోతున్నాను. అదేంటి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. గివ్ అవే. సో నేను మీకు ఎప్పుడో చెప్పాను మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ వస్తే గివ్ అవే ఇస్తాను అని. బట్ నేను అనుకోని పరిస్థితుల్లో అస్తమానం ఊరెళ్తూనే ఉన్నాను, అవునా కాదా? సో ఇంత లోపల నాకు ఒక కొలాబ్ వీడియో వచ్చింది ss.in. ఉగాది రోజు మీరు అందరూ చూశారు, నేను ఒక నెక్ పీస్ పెట్టుకుంటే దానివల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాను అని చెప్పారు కదా. సో ఆ రోజు కూడా మీతో షేర్ చేశాను. వాళ్ళు నాకు ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, వాటిని నేను తీసుకురావడం మర్చిపోయాను అని. దాన్నే నేను మీకు ఇప్పుడు గివ్ అవే కింద అనౌన్స్ చేయబోతున్నాను. మరి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి పాటించాలి అని ఆలోచించేస్తున్నారా? అప్పుడే టెన్షన్ పడకండి. సో సింపుల్. నేను ఇవాళ బుధవారం నేను రోల్ అవుట్ చేస్తున్నాను కదా గివ్ అవేని, అంటే అనౌన్స్ చేస్తున్నాను కదా. శుక్రవారం అంటే ఫ్రైడే నేను అప్లోడ్ చేసే వ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ వ్లాగ్లో విన్నర్ని అనౌన్స్ చేస్తాను. అంటే మీకు ఈరోజు రేపటి వీడియో వరకు మీకు టైం ఉందన్నమాట. ఈ 48 అవర్స్లో మీరు నా ఛానల్లో ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో మీకు నచ్చినన్ని వీడియోస్ చూడండి. మామూలుగా లేటెస్ట్ ఈ వారంలో పోస్ట్ చేసిందో ఎక్కడో అయినా సరే అసలు మీకు ఏంటి నచ్చింది అన్నది ఈ గివ్ అవే అనౌన్స్ చేసిన వీడియోలో కామెంట్ చేయండి. అసలు మీకు నా ఛానల్ ఎందుకు ఇష్టం, మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారు, నేను ఏ వీడియోస్ చేస్తే మీకు బాగా నచ్చుతాయి, అసలు ఏంటి నచ్చుతుంది, సుచిత్ర వ్లాగ్స్ అంటే మీకు ఏంటి గుర్తొస్తుంది, ఎవరు బాగా అయితే చెప్తారో వాళ్ళకి ఈ అందమైన నెమళ్ళ జంటని నేను ఇచ్చేస్తాను, వెంటనే పంపించేస్తాను. ఎందుకంటే నాకు పక్కనే DTDC ఉంది కాబట్టి. సో మీకు సుచిత్ర వ్లాగ్స్ అనగానే ఏం గుర్తొస్తుంది, అసలు సుచిత్ర వ్లాగ్స్ ఎందుకు చూడాలనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో నాతో ఈ వీడియో కింద రాయడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి లవ్లీ పీకాక్ ఇయర్ రింగ్స్. వీటి నేను ఇంకా పూర్తిగా కూడా చూడలేదు తెలుసా, పంపించారు. పైన చూసా, ఊరు తీసుకెళ్ళి చక్కగా చూద్దాం అనుకున్నా. వీటి మీద వచ్చేటప్పటికి ఇలాగా సీజెడ్స్ లాంటి వైట్ స్టోన్స్ ఉన్నాయండి. బుట్టకి హాఫ్ బుట్ట అంతా ఇలా ఉన్నాయి, బ్యాక్ బుట్టకి ఏమీ లేదు. సో వెనకాల నార్మల్గానే ఉంది ఫినిషింగ్. సో అద్భుతంగా పార్టీ వేర్ అండి. ఏ డ్రెస్ మీద అయినా వేసుకోవచ్చు మీరు, ట్రెడిషనల్గా కానీ నార్మల్ ఏదంటే దాన్ని సూట్ అయిపోతుంది మీకు. మొత్తం మీద 3 స్టోన్స్ ఉన్నాయి, 2 రూబీ అండ్ ఒక ఎమరల్డ్ స్టోన్. 1 గ్రామ్ జ్యువెలరీ. ఇది ss.in అని రమ్య గారు పేజ్ రన్ చేస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఇన్స్టాగ్రామ్లో ఆవిడ పేజ్ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఆవిడ వాట్సాప్ లింక్, ఫేస్బుక్ లింక్ అన్నీను, ఇన్స్టా పేజ్ లింక్ కూడా. తప్పకుండా చూడండి. సో మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అడగకండి, పాపం వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. సో ఆన్లైన్ పేమెంట్సే యాక్సెప్ట్ చేస్తారు. ఈ అందమైన నెమళ్ళ జంట ఎవరికి కావాలి, అసలు నేను మీకే ఎందుకు ఇవ్వాలి అన్నది మీరు నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. కుక్కర్ వస్తుంది, వేడివేడిగా అన్నం తింటారా నాతో పాటు? సో చెప్పాను కదా, సుచిత్ర వ్లాగ్స్ ఛానల్ అంటే ఎందుకు ఇష్టం, ఎందుకు చూడాలనుకుంటున్నారు, సుచిత్ర వ్లాగ్స్ అనగానే ఏమనిపిస్తుంది. సో ఇంక దీని గురించి ఎక్కువగా సుత్తి కొట్టకుండా ఇవి మీకు ఎందుకు కావాలో మీరు చెప్పేస్తే నేను వెంటనే మీకు నాకు మీలో నచ్చింది కమెంట్కి పిక్ చేసుకొని ఎటువంటి పార్షియాలిటీ లేకుండానే నేను ఇస్తాను. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళల్లో ఎవరో ఒకరికి ర్యాండమ్కి ఇద్దాం అనుకున్నా. బట్ అలా చేస్తే కొత్త వాళ్ళ మనసు బాధపడుతుంది కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని
ఈ అందమైన చెవిరింగుల్ని నేను మీకు పంపిస్తానండి. సో ఇంకెందుకు ఆలస్యం, నాదైతే ఎటువంటి ఆలస్యం లేదు, మీదే ఆలస్యం. సో కమెంట్ సెక్షన్లో తప్పకుండా దీని గురించి నాకు నా ఛానల్ గురించి రాయండి. అండ్ ఈ ఒక్క గివ్ అవేనే కాదండి, ఇక మీద నుంచి ఛానల్లో మంత్లీ ఒక గివ్ అవే నేను అనౌన్స్ చేస్తాను నా ఛానల్ బడ్జెట్కి తగ్గట్టు. అండ్ నా ఫస్ట్ పేమెంట్ రాగానే నెక్స్ట్ మంత్ గివ్ అవే మీకు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ మంత్కైనా వస్తాయని, సో మీకు ఇస్తాను. చాలా అంటే నాకు చాలా నచ్చాయి. గివ్ అవే కాకుండా నేనే ఉంచుకునేదాన్ని, బట్ నేను మనసులో ముందునే అనుకున్నాను చెవిరింగులు సెలెక్ట్ చేసేటప్పుడే ఇవి 750 రూపీస్ అండి. ss.in ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించినవి కొలాబ్ వీడియోలో భాగంగా. సో మీకు ఈ 750 రూపీస్ వర్త్ 1 గ్రామ్ పీకాక్ ఇయర్ రింగ్స్ మీ సొంతం అవుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేసేయండి. చాలా సింపుల్ వీడియో, పెద్దగా ఏముండదు, బట్ వీటి గురించి గివ్ అవే ఇవ్వాలి కాబట్టి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో నార్మల్గా ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర శుభ్రం చేసుకుంటాను. నిన్న వ్లాగ్లో అన్నాను కదా బుధవారం వస్తే క్లీన్ చేసుకోవాలి, చాలా గలీజ్ ఉందని చెప్పి. చూసారా ఎలా ఉందో. మేము ఈ ఇంట్లోకి పాలు పొంగించుకున్న రోజు నేను దేవుళ్ళన్నీ నీట్గా సర్దానండి. అంటే 1.5 months అయిపోయింది. అంతవరకు మేము సరిగ్గా ఉండక పాపం దేవుడు ఎంత ఇబ్బంది పడ్డాడో ఆ మురికి కూపంలో. నాకైతే అనిపించింది నేనే ఉండగలనా అలా అయితే అని. అందుకే ఈరోజు బుధవారం కాబట్టి క్లీన్ చేశాను. మీరు గ్యారంటీగా నన్ను క్వశ్చన్స్ అడుగుతారు కామెంట్స్లో ఏ రోజు మాత్రం క్లీన్ చేసుకోవాలి అని. సో మంగళవారం, గురువారం, శుక్రవారం లక్ష్మీదేవికి ఇంపార్టెన్స్ ఇచ్చే డేస్ కాబట్టి ఆ 3 daysలో తప్ప మంచి రోజుల్లో లైక్ మండే, సండే, సాటర్డే క్లీన్ చేసుకోవచ్చండి. మరి అమావాస్య రోజు అలా క్లీన్ చేసుకోరు చాలామంది. మీ ఇంట్లో ఏ అలవాట్లు ఉంటాయో అవి పాటించవచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే తడిగుడ్డ, ఒక గుడ్డని ఒక ఎడ్జ్లో తడుపుకుంటాను. అదే గుడ్డలో వెనక వైపు అంటే ఫ్రంట్ సైడ్ తడిపితే రివర్స్ ఎండ్లో డ్రైగా ఉంచుతాను. సో దట్ తడిగుడ్డతో తుడిచి పొడిగుడ్డతో తుడిచేసి పసుపు, గంధం, కుంకం వీటితో బొట్లు పెట్టేసుకుంటాను. సో స్లో మోషన్లో నీట్గా సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను, ట్రైపాడ్ పెట్టలేదు కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఫోటో చాలా మెమరీ ఉంది. సేమ్ ఇదే హౌస్లో 2 years ago మేము ఉండేవాళ్ళం, 2.5. సో అప్పుడు ఇక్కడ ఒక ఆంటీ ఉండేవాళ్ళు. ఆ ఆంటీ వాళ్ళు నేను కలిసి ఎప్పుడు దుర్గ గుడికి వెళ్ళిపోయేవాళ్ళు అండి. చాలా ఈజీగా ఉండేది అప్పుడు వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మీకు తిరుపతిలో ఎలా అయితే చున్నీ వేసుకొని రావాలి అని ఉందో, ఒక టీనేజ్లో వచ్చిన అమ్మాయి, ప్యూబర్టీకి వచ్చిన అమ్మాయిలు ప్రతి అమ్మాయికి ఇప్పుడు చున్నీ మ్యాండేటరీ అయింది. ఎందుకంటే నిన్న ట్యూస్డే, మేము 23rd నిన్న కదా, నిన్న వెళ్ళాను మా కజిన్ వాళ్ళతో డిన్నర్కి వెళ్ళే ముందు. సో వాళ్ళ అమ్మాయిని వాళ్ళు అలౌ చేయమన్నారు. సో సేఫ్ సైడ్ మన దగ్గర ఎక్స్ట్రా దుపట్టా కార్లో ఉండడం వల్ల మేము సేఫ్గా వెళ్ళాం. బట్ మీలో ఎవరైనా దుర్గ టెంపుల్లో కూడా ఇలాంటి రూల్స్ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని యాడ్ చేస్తున్నా. అండ్ ఈ కాళీ టెంపుల్ దగ్గర కొనుక్కున్న ఈ ఫోటో అండి, ఇది కలకత్తా కాళీ, కలకత్తాలో కొన్నాను. ప్రతి ఫోటోకి ఏదో ఒక రిమెంబరెన్స్ ఉంది నా దగ్గర. ఆ కొబ్బరికాయ మొన్న షిరిడి వెళ్ళినప్పుడు అభిషేకం చేసుకుంటుంటే అది ఇచ్చారు, అది ఏం చేయాలో తెలియక నేను దేవుడి దగ్గర పెట్టుకున్నాను. సో ఈ విధంగా అన్ని దేవుళ్ళకి నిండుగా బొట్టు పెట్టి చక్కగా పెట్టుకుని, ఇప్పుడు భాస్కర్ ఊరి నుంచి వస్తూ ఫోన్ చేసి పూలు కావాలా అంటే తెచ్చాడు. సో ఈ విధంగా నేనే ఈరోజు పాపం తను అలసిపోయాడని దీపం కూడా పెట్టేసుకున్నాను. ధూప దీపం నైవేద్యం హారతి ఇచ్చేసి హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒరిజినల్ ఫోటో అని అమ్ముతారు కదా, ఆ ఫోటో దగ్గర కూడా పెడతాను. నేను పెడుతున్నాను కాబట్టి నేనైతే బద్దకించకుండా అక్కడ దీపం పెడతాను. సో ఇది అయిపోయిన తర్వాత ఆకలేసేస్తుంది. అప్పటికే 8:30 అయిందండి. 6:30కి నిద్ర లేస్తే
దేవుళ్ళని క్లీన్ చేసుకుని అంతా చేసేటప్పటికి 8:30. సో మీకు చెప్పలేదు కానీ ఈరోజు బాత్రూమ్ క్లీనింగ్ కూడా చేసాం. మరి అవి కూడా ఏం చూపిస్తాం చెప్పండి. హౌ టు క్లీన్ బాత్రూమ్ అని టైటిల్ పెట్టుకోవాలి ఇంకా నేను. సో జస్ట్ ఫర్ ఫన్. మరి అలాంటివన్నీ ఇంటెన్సిటీతో చూపించడం ఎందుకని జస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ క్లిప్పింగ్సే యాడ్ చేశాను. సో ఈ కింద నామాలు ఉన్నాయి కదా, 2013-14 బ్యాచ్ వాళ్ళు ఇచ్చారు. ట్రిప్లీ వాళ్ళు మా ఇంటికి వచ్చి అది గిఫ్ట్ చేశారు. సో కొన్నిటికి కొన్ని అలా మెమరీస్ ఉన్నాయి నా దగ్గర. ఇంక ఇప్పుడు వంటల టైం. సో ఒకటి కూరకి, ఒకటి ఉప్మాకి. సేమియా ఉప్మా మీ అందరికీ తెలిసిందే. స్పెషల్గా ఇది ఏమీ లేదు, నేను ఓన్లీ ఆలు యాడ్ చేసాను ఈరోజు. నేను కూరలు ఏం తెచ్చుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. దానికి కారణం ఉంది. ఇన్ని రోజులు నేను మీతో చెప్పలేదు కదా, ఆల్మోస్ట్ నవంబర్ నుంచి అనుకుంటా మా ఫ్రిడ్జ్ నవ్వేసింది. నవంబర్ డిసెంబర్. సో ఆ టైం నుంచి కంప్రెసర్ పోయి కొత్త ఫ్రిడ్జ్ కొనే ఉద్దేశంలో ఉండి ఇన్ని రోజులు పట్టిందనమాట. సో కొత్త ఫ్రిడ్జ్ ఆర్డర్ అయితే చేయడం జరిగింది, రేపటికి వస్తుంది. అందుకే ఇందాక 10:30 to 11:30 బయటికి వెళ్ళాను అని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ కొనడం కోసమే వెళ్ళాను. మండే సెలెక్ట్ చేసుకున్నా, ఇవాళ మంచి రోజు అని 1 లోపల తెచ్చుకోమంటే వెళ్ళాను. సేమ్ డే డెలివరీ అడిగాం, చూడాలి ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అని. అందుకని ఏ రోజుకి వెజిటబుల్స్, దేవుడి పువ్వులు తనే తెచ్చేస్తున్నాడు వాకింగ్లా వెళ్ళినప్పుడు, లేదా ఇందాక ఊరు నుంచి వచ్చేటప్పుడు అలాగా. సో ఉప్మాకి ఒక పక్క, లంచ్లోకి ఒక పక్క బాక్స్ తీసుకెళ్తాడేమో అని చెప్పి ఈ ఫ్రిడ్జ్ పని కూడా ఉందని నేను ఎర్లీగానే కుక్ చేసేసాను. నా మొత్తం పని 10 కల్లా అయిపోయిందండి. తినడం, ప్రణవ్య లేచి స్నానం చేయడం, రెడీ అవ్వడం కూడా. నిన్న పప్పు తిన్నాం, మొన్న పులుసు తిన్నాం కదా, అందుకే నిన్న చారు తిన్నా, మళ్ళీ చారు మంచిదే అని ఈరోజు చారు పెట్టేస్తున్నాను. మీలో చాలా మంది చారు పొడి చూపించమని చెప్పారు. ఇంకా 2 డేస్కి అంటే 2 times 3 times వచ్చేంత పౌడర్ ఉంది. అయిపోగానే నేను చూపిస్తాను మీకు నేను ఏ విధంగా హెల్దీగా చేసుకుంటాను అని. సో పసుపు ఉప్పు వేసాక ఇంకా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దానిలో కారం వేయడం మాత్రమే. ఉప్మా అయిపోయింది కదా, కారం వేసేసుకున్నాం. చారులో తిరగమాత కూడా పెట్టేసుకున్నాను. వేడి అన్నంలో దొండకాయ కూర వేసుకొని చారులో కూర నంచుకొని తింటుంటే అందండి అదిరిపోయింది అసలు. సో అది చూడండి ఏదో మాట్లాడుతుంది. ప్రణవ్య ఏం మాట్లాడుతున్నావు అమ్మా? బాగున్నారా అని అడుగు. సరిగ్గా మాట్లాడాలా, ముద్దుగా కాదు. బాగుందా బాలేదా? ఏం బాలేదమ్మా? ఏదో దానికి అండం భలే వచ్చిందండి. టు బీట్ ద సమ్మర్ హీట్, భాస్కర్కి నేను బటర్ మిల్క్ చేసేసాను, ఉప్మాతో పాటు తినేసి తాగేసి వెళ్ళిపోతారని. సో బాగా మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి, ట్రావెలింగ్ ఎక్కువ ఉండి ఎక్స్టెన్సివ్గా ఉన్న వాళ్ళైతే చూసుకోండి లిక్విడ్స్ ఇవ్వడానికి. సో మా ఇంట్లో ఏంటంటే రసం అండ్ కర్డ్ కంపల్సరీగా ఉండాలి. కర్డ్ ఫామ్లో ఉండక్కర్లేదు, బటర్ మిల్క్లో ఉంటే చాలు. చూసారా, నేను ఇంకా మాట్లాడాను. రేపటి నుంచి వ్లాగ్స్ అన్ని ప్రణవ్య చేస్తుంది కాబట్టి పాపం తనకి ఇచ్చేసాను. తను తినేసాక ఇంకా వీడియోకి ఎడిటింగ్ చేసుకోవాలి, బయటకు వెళ్ళొచ్చు. అంతేనండి. బ్రేక్ఫాస్ట్లోకి అదేదో అల్లం పచ్చడి ప్రియా బ్రాండ్ది కొన్నా, శాంపుల్. ఇంట్లో పికిల్స్ ఏం లేవు. ఇంకో 10-15 రోజుల్లో ఆవకాయలు మాగాయలు వచ్చేసే వరకు ఈ మేనేజ్ చేసేద్దాము అని. రేపటి నుంచి రోటి పచ్చళ్ళు ఏవో చేయాలి. సో సేమియా ఉప్మా అయితే తినమని పిలుస్తుంది, తినేసి ఎడిటింగ్ చేస్తాను. ఓకేనా? మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ కమెంట్స్ చేయండి. నేను మీకు కొన్ని సజెషన్స్ చేస్తాను పిల్లలతో ఎలా ఎంజాయ్ చేయొచ్చు అన్నది తదుపరి వ్లాగ్స్లో.
మంచి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకు షేర్ చేయాలి అనుకుంటున్నారా? నా ప్రతి వీడియోలో ఏదో ఒక ఉపయోగకరమైంది చిన్న విశేషం అయినా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే ఇంకేదైనా డిఐవై చేసుకోవాలి. ఎండలో వెళ్ళొచ్చేటప్పటికి స్కిన్ అంతా మండుతుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండి బాగా వాటర్ తాగడం మర్చిపోకండి సమ్మర్ అంతా. So thank you so much. Take care. Keep hydrating yourself. Bye.